హాయ్ అండి. ఈరోజు నా లంచ్ ఏంటో చూపిస్తాను రండి. యాక్చువల్‌గా నేను గంగవల్లి కూర మామిడికాయ ఏసి పప్పు చేద్దాం అనుకున్నాను. కానీ మామిడికాయ పండిపోయిందండి. అందుకని నేను మామూలు పప్పే చేశాను. మొన్న నేను 2 మామిడికాయలు తెప్పిస్తే ఒక మామిడికాయ, మునక్కాయ, ఎండు చేపలేసి ఇగురులాగా చేశాను. ఒక మామిడికాయ ఉండింది. ఆ మామిడికాయతో పప్పు చేద్దాం అనుకుంటే ఈ విధంగా పండిపోయింది వేయలేం కాబట్టి మామూలు పప్పు చేశాను. మామూలుగా కుక్కర్‌లో పప్పు వేసుకున్నప్పుడు ఆ కుక్కర్‌లోనే చింతపండు కూడా వేసి ఎనిపేస్తూ ఉంటారు అందరూ. కానీ నేనైతే అలా చేయను. పప్పు ఎనిపిన తర్వాత లాస్ట్‌లో చింతపండు రసాన్ని పోసుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ గా చింతపండు వేస్తే మా ఇంట్లో తినరు. అలాగే ఉల్లిపాయను కూడా పోపులో వేసి వేయించి తర్వాత పప్పులో వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికిస్తానండి. ఎందుకంటే చింతపండు వేసాం కదా, ఉడకాలి కాబట్టి. ఒక పక్క పప్పు ఉడుకుతూ ఉంది. ఈ లోపు నేను ఇంకొక పక్క గోరు చిక్కుడుగాయ వేపుడు చేసేసుకున్నాను. చిక్కుడుగాయలు ఉడికించి పెట్టుకున్నామంటే చాలు 10 నిమిషాల్లో వేపుడు చేసుకోవచ్చు. మరొక స్టవ్ పైన రైస్ కూడా వండేశాను. హాఫ్ అన్ అవర్ లో వంట అయిపోతుందండి. కొద్దిగా క్వాంటిటీలో అయినా సరే వేడిగా అప్పటికప్పుడు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉంటారు. నా లంచ్ అయితే ఇది. మీ లంచ్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి.